హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ వైజాగ్ బాబు చరణ్. ఈరోజు మనం డిటాక్స్ వాటర్ ఎలా పెట్టాలో చూద్దాం. 2 పీసెస్ ఆఫ్ అల్లం తీసుకున్నాం, ఎందుకంటే కొంచెం చాలా ఎక్కువ కర్లేదు. 2 పీసెస్ ఆఫ్ అల్లం తీసుకున్నాక ఇప్పుడు ఈ అల్లం ఇలా ఉంది కదా, ఈ ఫస్ట్ మనము కడగాలి అల్లాన్ని. తర్వాత మనం కాఫీ ఎలా పెడదాం కూడా చూద్దాం. అల్లం కడిగిన తర్వాత మనం దంచుకోవాలి. ఇది ఉంది కదా, ఇంకో దంచేది ఇది. ఫస్ట్ మనం దీన్ని కడగాలి. ఈ రెండు కడిగిన తర్వాత ఈ 2 పీసెస్ ఆఫ్ అల్లం ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా దంచుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, మనం ఇలా దంచుకోవాలన్నమాట. తర్వాత అల్లం ఇలా దంచిన తర్వాత ఇలా అవుతుంది పేస్ట్. ఇంకా పేస్ట్ అవ్వాలి, ఇంకా పేస్ట్ అవ్వాలి. ఈ లోపల మనము స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి డిటాక్స్ మనము ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని మనం బాయిల్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. వెలిగించాం కదా, హైలో పెడదాం. అది లోపల వాటర్ కాగుతుంది. తర్వాత మనం యాంటీబయాటిక్ తీసుకుందాం. యాంటీబయాటిక్, పసుపు, తర్వాత ఇది తీసుకుందాం. ఏంటి, మిరియాలు ఉన్నాయా? మిరియాలు 2 పలుకులు ఉన్నాయి. మిరియాలు కొంచెము, లవంగం కొంచెము, దాల్చిన చెక్క కొంచెము తీసుకున్నాం అనుకోండి. పసుపు కొంచెం లైట్గా, దాల్చిన చెక్క కొంచెం, దాల్చిన చెక్క అంటారు కదా ఇది. ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఇది చేసుకున్నాం కదా, దంచాం కదా, దాన్ని మనము ఒక చిన్న దాంట్లో తీసుకుందాం. ఇందులో తీసుకున్న తర్వాత ఇది తీసుకున్నాం కదా, అల్లం మనం ఈ వాటర్లో వేసేద్దాం. అల్లం వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, దాల్చిన చెక్క, మిరియాలు తీసుకున్నాం కదా, ఇందులో వేద్దాం.
లవంగాలు ఒక 3 తీసుకున్నాం. 3, 4, 1, 2, 3, 4 తీసుకున్నాం కదా. మిగతావి ఇవి అన్నీ ఇందులో పెట్టేస్తారు. ఇందులో పెట్టేసి ఇప్పుడు మనం దంచుకోవాలి. ఇప్పుడు మనం దంచుకోవాలన్నమాట. ఇట్లాగా సేమ్ ఇందాకట్లాగానే ఇవి దగ్గర పట్టుకొని దంచుకున్నాం కదా. ఇప్పుడే పొల్ల అయిపోయింది అన్నమాట. ఇప్పుడే పొల్ల అయిపోయింది కదా. ఇగో ఇప్పుడు ఇది వాటర్లో వేసారు. ఇగో వాటర్లో వేసేసాం కదా. ఇప్పుడు ఇది దాన్ని మరగనివ్వాలన్నమాట. లైట్గా కొంచెం పసుపు యాడ్ చేద్దాం, అయోడిన్. ఇప్పుడు ఇది డిటాక్స్ వాటర్ తయారవుతుంది. ఈలోపు మనం కాఫీ ఎట్లా పెట్టాలో నేర్చుకుందాం, ఓకేనా. కాఫీ పెట్టేటప్పుడు ఇగో చూడండి, మిల్క్ తీసుకుందాం కదా, ఓకేనా. మిల్క్ తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి అంటిద్దాం. ఇది లో ఫ్లేమ్లో పెడదాం, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మిల్క్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిందన్నమాట. ఆగో డిటాక్స్ వాటర్ కూడా వచ్చేసింది బాయిలింగ్ పాయింట్కి. ఇప్పుడు మిల్క్ అయింది కాబట్టి షుగరు, మన కాఫీ పౌడర్ ఉంటుంది కదా, బ్రూ అయినా పర్వాలేదు, కాంటినెంటల్ అయినా పర్వాలేదు. నేనైతే కాంటినెంటల్ వాడతానండి. నేనైతే కాంటినెంటల్ కాఫీ వాడతాను. షుగరు 2 స్పూన్స్ అందులో వేద్దాం, ఎందుకంటే బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. ఒకసారి లైట్గా కలుపుతుంది, ఎందుకంటే త్వరకుందనమాట. లైట్గా కలిపి, మిల్క్ సరిపోలేదు దాంట్లో, లైట్గా మిల్క్ పోసి, ఓకేనా. తర్వాత ఇంకొకసారి బాయిలింగ్ అవ్వడానికి, ఓకేనా. బాయిలింగ్ అవ్వనిద్దాం, ఓకేనా. ఈ లోపల మనం స్ట్రైనర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిల్క్ బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. మనము బ్రూ ఉంది కదా, బ్రూ కదా, ఇది కాంటినెంటల్ ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రాని కొంచెం ఇక్కడ మిల్క్లో ఎక్స్ట్రా చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మన డిటాక్స్ వాటర్ చూద్దాం ఎంత దాకా వచ్చిందో. మా హోటల్లో పెట్టినట్టుగానే వచ్చింది డిటాక్స్ వాటర్, అంత టేస్టీగా ఉంది. అందుకే నేను ఏ హోటల్లో వర్క్ చేస్తున్నానో చెప్పలే కదా, హోటల్లో వర్క్ చేస్తున్నానండి.
చూసాక కాఫీ ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు ఆ కాఫీని ఇందులో పోసుకుందాం. ఎమ్మి కాఫీ రెడీ. కాఫీ రెడీ అయిపోయింది, ఇంకా డిటాక్స్ వాటర్ ఒకటే రెడీ అవ్వాలి. కాఫీ వాటర్ రెడీ అయితే సరిపోతుంది. సారీ, డిటాక్స్ వాటర్. ఎందుకంటే అల్లం అన్నీ వెళ్ళాలి కదా లోపలికి. మనం పెద్ద స్టైనర్ ఏమో వెతుకుదాం. పెద్ద స్టైనర్ ఒకసారి వాష్ చేసింది. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ని వాటర్ బాటిల్లో కానీ కంటైనర్లో కానీ తీసుకుందాం. కంటైనర్ అంటే లైక్ వేడిగా ఉండాలన్నమాట, చల్లారిపోకూడదు. అందుకని చెప్పి నేను ఈ హాట్ కంటైనర్ ఇందులో తీసుకుంటున్నాను. ఇందులో ఉంటే అసలు హాట్ చల్లరిది అనమాట, హాట్ ప్యాక్. ఇవాళ కాఫీ అదిరిపోయిందమ్మా, రుచి అమోఘం కాఫీ ఈరోజు. ఓకే, డిటాక్స్ వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చింది, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైజాగ్ బాబు చరణ్ యూట్యూబ్. సైనింగ్ ఆఫ్ మీ వైజాగ్ బాబు.